గణపతి సచ్చిదానంద దత్తనాథ క్షేత్రంలో స్వయంగా నిర్వహించిన కృష్ణామృత రాగసాగర నాదధ్యాన చిత్స్కాచేరి అరుదైన సందర్భంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక దత్తక్షేత్ర యాత్రలో భాగంగా నెల్లూరులో కలిసిన అమ్మా న్యూస్ ఛానల్ ప్రతినిధి సాధారణంగా పలకరించి ఉత్తర పీఠాధిపతి విజయానంద తీర్థస్వామి ఛానల్ నామాన్ని ప్రతిష్ఠించి పరవశించినట్లుగా పేర్కొన్నారు. ఇక మంచి విషయాలను అందిస్తున్న ఛానల్ పరవర్తమానం కావాలని ప్రారంభించిన చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డి గారికి ఆశీస్సులు అందించారు. ఇక ఈ విశేష అంశాలతో నెల్లూరు నుంచి మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి మరింత సమాచారాన్ని అందిస్తారు. దత్త పీఠాధిపతుల్లో ఒకరైన స్వామీజీ మనతో ఉన్నారు. ఇక్కడ ఈరోజు వసంత పంచమి సందేశాన్ని భక్తులకు అందించారు. విద్యార్థులు కూడా మనోధైర్యంతో ధైర్యంగా పరీక్షలకు విద్యాభ్యాసంలో ఒక ధైర్యంతో ఈ పరీక్షల ఘట్టాన్ని పూర్తి చేసుకోవాలని కూడా సందేశం ఇస్తున్నారు. మీరు చెప్పండి, ఈరోజు ఈ విద్యార్థులకు ఇచ్చే సందేశం ఏమిటి? ఈ వసంత పంచమి విశేషం ఏంటి? గణపతి సత్యనారాయణ స్వామి గారు రాక ఒక ప్రాధాన్యత ఏంటి? అమ్మ తెలుగు న్యూస్ అనేటువంటి ఛానల్ ప్రారంభం చేశారు. చాలా సంతోషం. అసలు పేరు వినటానికి ఎంత బాగుంది కదా, ఒళ్ళు పులకరిస్తుంది. అమ్మ అంటే అందరికీ ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. అమ్మ లేనిది మనం ఎవరము లేము. అమ్మే మొదటి గురువు మనకందరికీ కూడా. తల్లియే ప్రథమ దైవము, ప్రథమ గురువు అని ఆ పేరును పెట్టుకున్నారు. చాలా సంతోషం. ఈ ఛానల్ ద్వారా మంచి మంచి విషయాలు అందరికీ చేరుతూ ఉన్నాయి. ఇంకా బాగా మంచి వార్తలు చేరాలి. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలి. అలాగే దీన్ని ప్రారంభించిన కంది శ్రీనివాసరెడ్డి గారికి ఆ అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలి అని ఈ సందర్భంగా ప్రార్థన చేస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. పూజ్య గురుదేవులు గణపతి సత్యనారాయణ స్వామిజీ వారు తమ దత్తక్షేత్ర యాత్రలో ఈరోజు సింహపురి నెల్లూరుకి వచ్చి ఉన్నారు. ఈరోజు వసంత పంచమి. ఇది మాఘమాసంలో వచ్చేదైనా కూడా దీన్ని వసంత పంచమి అని పిలుస్తారు. ఎందుకట్లా అనంటే వసంతము అంటే వాతావరణంలో మార్పు. ఆ మార్పు కూడా మనం గమనిస్తాం. అలాగే విద్యార్థి దశ అనేది కూడా విద్యార్థుల్లో వచ్చేటువంటి జీవితంలో వచ్చేటువంటి మార్పు. అటువంటి ఆ మార్పును తెచ్చేది కాబట్టి దీనికి వసంత పంచమి అని చెప్పి పేరు. పంచమి అంటే కళ్యాణ పంచమి అని. ఏ పంచమి అయినా కూడా మనకి కళ్యాణం అంటే మేలు చేసేది అని. అందులోనూ విశేషంగా వసంత పంచమి రోజు సరస్వతి అమ్మవారి ప్రాదుర్భావం. సరస్వతి అంటే చదువుల తల్లి. అందరికీ మంచిగా చదువులు రావాలి, బాగా చదువుకుని దేశానికి అందరూ ఉపయోగపడాలి, దేశభక్తిని పెంచుకోవాలి, అమ్మా నాన్నలకి మంచి పేరు తీసుకురావాలి, చదివిన స్కూల్కి కాలేజ్కి మంచి పేరు తీసుకురావాలి. అది మనస్సులో పెట్టుకుని ధర్మ మార్గంలో ఉందాము, మంచి మార్గంలో ఉందాము అని చెప్పి అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. విద్యార్థులు బాగా చదవండి, ధైర్యంగా పరీక్షలు రాయండి. భయపడాల్సిన పని లేదు. భగవంతుడు గురువు ఎప్పుడైతే మన మనసులో ఉంటారో అసలు పూర్తిగా ధైర్యమే ధైర్యం, భయం అనేది లేనే లేదు. భయపడకుండా హాయిగా రాయండి. ప్రతిరోజు కొంచెం ఒక 5 నిమిషాలైనా యోగాభ్యాసం చేయండి, ప్రాణాయామం చేయండి. దాంతో మనస్సు నెమ్మదిస్తుంది, మనస్సు నిలుస్తుంది, చదువు బాగా వస్తుంది. ఇదే వసంత పంచమి సందేశం. మీకందరికీ గురుకృప, సరస్వతి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని ప్రార్థన చేస్తూ జై గురుదత్త, జై సరస్వతి. నమ్ దత్తనాథ క్షేత్రానికి భక్తురాలైన లలితా భవాని మైసూరు నుంచి ఇక్కడికి వచ్చారు. చెప్పండి, ఈరోజు ఈ నమ్ దత్తనాథ క్షేత్రానికి సంబంధించిన విశేషం ఏంటి? నిన్న ఈ గణపతి సత్యనారాయణ స్వామి రాగాలాపన చేసిన రాగసాగర కార్యక్రమం ఒక ప్రాధాన్యత ఏంటి? ఈ రాగసాగర అనేది స్వామీజీ క్రానిక్ డిసీజెస్ అలాంటివి, క్యాన్సరు, హార్ట్ పేషెంట్లకి చాలా కంట్రీస్లో పెద్ద పెద్ద ఆల్బర్ట్ హాల్స్ అలాంటి వాటిట్లో అంతా నిర్వహిస్తూ వచ్చారండి. ఈసారి ఏంటంటే చిన్న చిన్న పల్లెటూళ్ళతో సహా వీళ్ళందరూ ఆరోగ్యాన్ని పొందాలి, అన్నీ చేయాలనే ఉద్దేశంతో చిన్న హాల్స్ అయినా కూడా ఒక మ్యూజిక్ థెరపీ ద్వారా అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చుకుంటూ ఇక్కడ నెల్లూరులో ఈరోజు జరిగింది. వసంత పంచమి, సరస్వతి హోమాలు అన్నీ చేసి పిల్లల్ని బ్లెస్ చేశారండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ఒక సనాతన ధర్మానికి ప్రతీకగా సాగే కార్యక్రమం. ఇక్కడ సంగీతం ద్వారా మానసిక ఉల్లాసాన్ని కలగజేసి ఇటు అందరికి కూడా అన్ని వర్గాల వారికి కూడా మంచి ఆనందమయమైన జీవితాన్ని గడిపేందుకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. సరస్వతిని ప్రార్థించడమే పరీక్షలకు సిద్ధం కావడం,
పరీక్షల్లో ఉండే ఒత్తిడిని అధిగమించడం, వీటన్నిటికీ కూడా సరస్వతి పూజ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం చూసినట్టయితే ఈ అబ్బాయిని ఇక్కడ ఉత్తర పీఠాధిపతిగా ఉన్న విజయానంద ఇక్కడ ఆశీర్వదించడం జరిగింది. చెప్పండి, ఈరోజు ఈ కార్యక్రమానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది? మీ బాబు వాళ్ళకి ఇక్కడ గణపతి సత్యనారాయణ స్వామి శిష్యులు విజయానంద ద్వారా ఆశీస్సులు అందించడం జరిగింది. ఎలా ఉంది మీకు? ఈ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు మీరు, ఈ ఆశీస్సుల వల్ల ఎలాంటి ప్రోత్సాహం వీరికి లభిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. స్వామివారి ఆశీస్సులు మాకు మా పిల్లలకి దొరకటం అనేది మేము అదృష్టంగా భావిస్తున్నాము. నాకు మా అమ్మగారి ద్వారా మాది చాగిచర్ల అండి. మా అమ్మగారి ద్వారా మాకు స్వామి పరిచయం జరిగింది. ఆ స్వామివారి ఆశీస్సులు అనేది మాకు దొరకటం జరుగుతుంది. పోతే ఈరోజు వసంత పంచమి సందర్భంగా మాకు ఇది కలిసి రావటం అనే స్వామివారి అదే రోజున రావటము, మా పిల్లలకి ఈ విద్యా విధానాల పట్ల వాళ్ళ ఆశీర్వాదం లభించి వాళ్ళు వాళ్ళు ఈ విద్యారంగంలో మంచి స్థాయికి రావాలని కోరుకుంటూ స్వామివారి ఆశీస్సులు తీసుకుందామని నేను వచ్చానండి. సో ఈరోజు నేను భగవద్గీత అనేది మా పిల్లలకి స్టార్ట్ చేద్దామని నిర్ణయించుకొని స్వామివారి ఆశీస్సులు ఈ భగవద్గీత పట్ల ఉండి మా పిల్లలు ఇందులో ఎన్నో వేల మంది ఇందులో చదివి గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్నారని తెలిసి నేను కూడా మా పిల్లలకి ఇది విద్యాబోధన ప్రారంభించాలని నిర్ణయించుకొని స్వామివారి ఆశీస్సుల కోసమని వచ్చానండి. ఈ తరం పిల్లలు కూడా ఆసక్తిని పెంచుకునే విధంగా దత్తనాథ క్షేత్రం ఈరోజు వాళ్ళు స్ఫూర్తిని కలిగిస్తుంది. గణపతి సత్యనారాయణ స్వామి నిర్వహించే దత్తక్షేత్ర యాత్రలో ఇలాంటి బాలలంతా ఎంతోమంది ఈ హిందూ ధర్మంలోని సనాతన ధర్మంలోని మాధుర్యాన్ని వీరంతా స్వీకరించి ఈరోజు భగవద్గీత పఠనం అయితేనేమి, చిత్రలేఖనం అయితేనేమి, రాగాలాపన అయితేనేమి అనేక విధానాలను ఇక్కడ అనుసరించి ఈరోజు హిందూ ధర్మంలోని ఒక మాధుర్యాన్ని వీరందరూ కూడా పొందడం జరుగుతూ ఉంది. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, ANN న్యూస్, నెల్లూరు.